గ్రహణం తర్వాత స్నానం ఎందుకు చేయాలి? ఇంటిని ఎందుకు నీళ్లతో శుద్ధి చేయాలి? చేయకపోతే ఏమవుతుంది? ఖగోళ శాస్త్రం ప్రకారం చంద్రగ్రహణం మార్చి 3వ తేదీ ఏర్పడుతుంది. అయితే గ్రహణం ముగిసిన తరువాత ఖచ్చితంగా కొన్ని నియమాలను పాటించాలని పండితులు చెబుతున్నారు. ఈ సమయంలో మంత్రాలకు చాలా పవర్ ఉంటుంది. అందుకే మంత్రశక్తిని వృద్ధి చేసుకోవాలనుకునేవారు, ఆచారాలు ఉన్నవారు కొంతమంది మాత్రమే జపాలు చేస్తారు. అయితే గ్రహణం వీడిన తరువాత కొన్ని నియమాలు పాటించాలని పండితులు చెబుతున్నారు. ఎందుకు పాటించాలి? ఎలాంటి నియమాలు పాటించాలి? గ్రహణం వీడిన తరువాత ఏం చేయాలి? చేయకపోతే ఏం జరుగుతుంది? మొదలగు విషయాలను ఈ స్టోరీలో తెలుసుకుందాం. జ్యోతిష్యం శాస్త్రం ప్రకారం గ్రహణాల సమయంలో ఎలాంటి పనులు చేయరు. ఈ సమయంలో చాలామంది బయటకు కూడా రారు, ఇంట్లోనే ఉంటారు. మంత్రబలం ఉన్నవారు అనుష్ఠానం చేసుకుంటారు. ఈ సమయంలో చేసే అనుష్ఠానికి మిగిలిన రోజుల్లో చేసిన దానికంటే వేల రెట్లు అధికంగా ఫలితం ఉంటుందని చెబుతుంటారు. ఉదాహరణకు మనము ఇమ్యూనిటీ పవర్ పెంచుకునేందుకు పండ్లు తీసుకుంటాం కదా, అలానే మంత్రబలం శక్తిని పెంచుకునేందుకు గ్రహణాల సమయంలో అనుష్ఠానం ద్వారా వృద్ధి చెందుతుంది. గ్రహణం సూతకాలం ప్రారంభమైన దగ్గర నుంచి దేవుడి విగ్రహాలను, దేవుడి పటాలను ఎట్టి పరిస్థితుల్లో తాకకూడదు. అందుకే దేవాలయాలు కూడా మూసేస్తారు. జ్యోతిష్యం ప్రకారం మార్చి 3న కేతుగ్రస్త చంద్రగ్రహణం ఏర్పడుతుంది. ఈ సమయంలో కేతువు ప్రభావం చాలా తీవ్రంగా ఉంటుంది. గ్రహణం సమయంలో కేతువు ద్వారా ఏర్పడే ప్రతికూల ప్రభావాలు విశ్వమంతటా చాలా బలంగా ఉండి భూమిపై ఉన్న వస్తువులపై, జీవరాశులపై తీవ్రంగా ప్రభావం చూపుతుంది. గ్రహణం వీడిన తరువాత వెంటనే కొన్ని పనులు చేయాల్సి ఉంటుంది. ఇంటి ప్రధాన ద్వారం వద్ద ఈ ముఖ్యమైన పనులను చేయాలని చెబుతారు. వీటిని అనుసరించడం ద్వారా ఇంట్లో ప్రబలంగా ఉన్న ప్రతికూల శక్తిని నాశనం చేయవచ్చు. గ్రహణం తరువాత ఇలా చేయండి. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం చంద్రగ్రహణం ముగిసిన వెంటనే సూతకాలం కూడా ముగుస్తుంది. గ్రహణం ముగిసిన తరువాత ఇంట్లో గంగాజలాన్ని చల్లాలి. గంగాజలం లేకపోతే ఈ నీటితో శుభ్రం చేయాలి. ఇంటి ప్రధాన ద్వారం నుంచి మాత్రమే లక్ష్మీదేవి ఇంట్లోకి ప్రవేశిస్తుందని చెబుతారు. అలాగే ప్రతికూలత ఉండే ఇళ్లల్లో లక్ష్మి ఉండదు అని చెబుతుంటారు. దీనితో పాటు ఇల్లు, దుకాణాలను శుభ్రంగా కడగాలి. గంగాజలం లేదా ఏదైనా పవిత్ర నది నీటిని జల్లడం వల్ల ప్రతికూలత తొలగిపోతుందని, గ్రహణ ప్రభావాలు కూడా తొలగిపోతాయని నమ్ముతారు. గ్రహణం తరువాత స్నానం చేయండి. మీరు స్నానం చేయలేకపోతే గంగాజలం మీపై జల్లుకోండి. స్వయంగా స్నానం చేసి దేవతలపై కూడా గంగాజలాన్ని జల్లడం మంచిది. గ్రహణం తరువాత స్నానం చేసి ముందుగా దేవుడి గదిని శుభ్రం చేయాలి. ఆ తరువాత గంగాజలం జల్లాలి. ఆ తరువాత ఆహార పదార్థాలపై అంటే నిల్వ పచ్చళ్ళపై గంగాజలం జల్లి వాటిని శుద్ధి చేసుకోవాలని పండితులు సూచిస్తున్నారు. గ్రహణం కంటే ముందు సమయంలో తయారు చేసిన ఆహారాన్ని, అన్నం, రోజువారీ కూరలు పూర్తిగా పారివేయాలి. గ్రహణ సమయంలో ఇంట్లో మిగిలిన ఆహార పదార్థాలను తినడం ఆరోగ్యాన్ని పాడు చేస్తుందని పండితులు చెబుతున్నారు. చంద్రగ్రహణం తర్వాత మీ ఇంట్లో ఉండే తాగునీరును మార్చేసి కొత్తగా మళ్ళీ తాగునీరు తెచ్చుకోవాలి. గ్రహణం ముగిసాక వెంటనే తలస్నానం చేయాలి. ఇంటిని శుభ్రం చేయాలి. తరువాత తాజా ఆహారాన్ని సిద్ధం చేసుకోవాలి. నియమాలు పాటించకపోతే ఏమవుతుంది? శక్తి కలిగిన వస్తువులను ముట్టుకుంటే తట్టుకోలేం కదా. ఉదాహరణకు అగ్నిదేవుడికి చాలా శక్తి ఉంటుంది. ఆ దేవునికి ఆగ్రహం వస్తే వేడికి తట్టుకోలేం కదా. వేడి అంటే ఆయన పవర్ కదా. అప్పుడు నీళ్లతో అగ్నిని శాంతింపజేస్తాం కదా. అందుకే గ్రహణం వీడిన తరువాత స్నానం చేయాలని పండితులు చెబుతున్నారు. కేతుగ్రస్త చంద్రగ్రహణం సమయంలో కేతువు బలప్రదర్శన చేస్తాడు. ఆయన విషాన్ని భూమిపై వ్యాపించేలా చేస్తాడు. ఆ సమయంలో మనం కూడా పవర్ పెంచుకోవాలి కదా. అందుకే ధ్యానం, జపాలు చేయాలి. ఇలా చేయడం వల్ల కేతువు ప్రభావం మనపై పడకుండా ఉంటుంది. ఆ సమయంలో చాలా శక్తి కలిగి ఉంటాం. నిల్వ పచ్చళ్ళు, ఇంటిపై ఆయన ప్రభావం పడకుండా దర్పలు ఉంచుతాం. అవి కేతువు ప్రభావాన్ని అడ్డుకుంటాయి. ఇల్లు ఎందుకు నీళ్లతో శుద్ధి చేయాలి? ఇంటిపైన ఉంచే దర్పలు ఎంత అడ్డుకున్నా కొంత ప్రభావం ఉంటుంది. అది ఏమి చేయకపోయినా అక్కడే ఉంటే నష్టం కలుగుతుంది కదా. అందుకే గ్రహణం వీడిన తర్వాత నీళ్లతో ఇంటిని శుభ్రం చేసుకోవాలి. వాహనాలపై పసుపు నీళ్లు జల్లాలి.
మార్చి 3 చంద్రగ్రహణం. గ్రహణం అనగానే మొదట గుర్తొచ్చేది దర్పగడ్డి. గ్రహణం ప్రారంభమయ్యే ముందు తినడానికి సంబంధించిన అన్ని వస్తువుల్లోనూ దీన్ని వేస్తారు. అలా ఎందుకు వేస్తారో తెలుసా? మార్నింగ్ 11 లోపు భోజనం చేసేయాలి. చంద్రగ్రహణం, హోలీ కూడా ఇదే రోజు పడింది. మార్నింగ్ 11 లోపు భోజనం చేయాలని పండితులు చెబుతున్నారు. మధ్యాహ్నం 3 నుంచి సాయంత్రం 6:30 వరకు ఈ గ్రహణ ప్రభావం ఉంటుంది. ప్రెగ్నెంట్ లేడీస్ జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు. గ్రహణానికి 2 గంటల ముందే భోజనం చేసి గ్రహణం వీడాక స్నానం చేసి ఇల్లు శుద్ధి చేయాలని పండితులు చెబుతున్నారు. భారతీయ సాంప్రదాయాల్లో దర్పగడ్డికి ప్రత్యేక స్థానం ఉంది. ఇది మతపరమైన, సాంస్కృతిక, ఆధ్యాత్మిక నమ్మకాలతో ముడిపడి ఉంది. హిందూ మత ఆచారాల్లో దర్పను శుద్ధి, రక్షణకు సూచికగా భావిస్తారు. హిందూ మతంలో దర్ప వినియోగం విస్తృతంగా కనిపిస్తుంది. పూజా స్థలాన్ని శుద్ధి చేయడానికి, యజ్ఞాల్లో అగ్నికి సమర్పణ చేసే సమయంలో పూజారి చేతిలో లేదా వేళ్లతో దర్పతో చేసిన ఉంగరాన్ని ధరించడం వంటి ఆచారాలు ఇప్పటికీ కొనసాగుతున్నాయి. వివాహాలు, ఉపనయనం వంటి శాస్త్రోక్త కార్యక్రమాల్లో కూడా దర్పకు స్థానం ఉంది. తర్పణం వంటి పితృకార్యాల్లో దర్ప లేకుండా ఆచారం పూర్తి కాదని భావిస్తారు. దర్పగడ్డి ప్రతికూల శక్తులను దూరం చేస్తుందని నమ్మకం. దర్పగడ్డి కోసం పురాణాల ప్రకారం రకరకాల కథలు ప్రాచుర్యంలో ఉన్నాయి. వృత్తాసురుడిని సంహరించడానికి బ్రహ్మదేవుడు ఇంద్రుడి వజ్రాయుధాన్ని పవిత్ర జలంతో ముంచి శక్తినిచ్చినట్లు చెబుతారు. ఆ దైవిక శక్తి తాకిన జలవనరులు దర్పగా మారినట్టు పురాణాలు చెబుతున్నాయి. మరొక పురాణంలో గరుడు స్వర్గం నుంచి అమృతాన్ని తీసుకువస్తున్న సమయంలో కొన్ని చుక్కలు దర్పపై పడటంతో పడి పవిత్రతను పొందినట్లు చెబుతారు. అంతేకాకుండా క్షీరసాగర మదనం సమయంలో శ్రీ మహావిష్ణువు వెంట్రుకలు పడిపోతాయంట. అప్పుడు అవి నీటి ప్రవాహంలో కొట్టుకుపోయి వాటికి పవిత్రత వస్తుందని చెబుతారు. దర్పగడ్డిని పూజా స్థల శుద్ధి కోసం ఉపయోగిస్తారు. ప్రతికూల శక్తులను దూరం చేస్తుందని నమ్మకం. రాహుకేతువుల ప్రభావం పడకుండా ఈ దర్ప అడ్డుకుంటుందని శాస్త్రాలు చెబుతున్నాయి. ఊరగాయలు, ఆహారం, నీటిపై దర్ప వేస్తారు. గ్రహణ కాలాన్ని హిందూ సాంప్రదాయంలో కీడు సమయంగా పరిగణిస్తారు. అందువల్ల ఈ సమయంలో వంట, భోజనం చేయరు. ముందుగానే వండిన ఆహారంపై, ముఖ్యంగా ఊరగాయలపై దర్పను ఉంచే ఆచారం ఉంది. ఇది ఆహారాన్ని అపవిత్రత నుంచి కాపాడుతుందని నమ్మకం. అలాగే నీటిలో దర్ప ఉంచడం ద్వారా నీరు కలుషితం కాకుండా ఉంటుందని విశ్వసిస్తారు. గ్రహణ వాతావరణంలో మార్పులు సంభవిస్తాయని విశ్వసిస్తారు. ఈ సమయంలో యూవీ కిరణాలు అధికంగా ప్రభావం చూపుతాయని భావించి ఆహారం, నీరు, ధాన్యాలపై దర్పగడ్డిని ఉంచి ఆహారం ఏర్పడింది. దర్పకు శుద్ధి చేసే స్వభావం ఉందని నమ్ముతారు. ఆహారం త్వరగా పాడవకుండా కాపాడుతుందని పెద్దలు చెబుతారు. ఈ ఆచారం ఇప్పటికీ అనేక ఇళ్లల్లో పాటిస్తున్నారు. దర్పగడ్డి నిటారుగా నిలబడుతుంది. అందువల్ల అది సూర్యశక్తిని గ్రహిస్తుంది. ముఖ్యంగా గ్రహణ కాలంలో భూమికి చేరే హానికరమైన కిరణాలను దర్ప తన సహజ శక్తితో అడ్డుకుంటుందని చెబుతారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ధన్యవాదములు.